కాశీబుగ్గ దుర్ఘటనను ప్రజల నుండి డైవర్ట్ చేయడానికే మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేశారంటూ మండిపడ్డారు నర్సాపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ పరిశీలకులు మురళీకృష్ణంరాజు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ను ప్రజలు గమనిస్తూ ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు అన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మకాలు చేస్తుంది టీడీపీ నేతలే అంటూ ఆరోపించారు మురళీకృష్ణంరాజు. జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అన్ని దిక్కుల్ని కూడా కుటీర పరిశ్రమలాగా నకిలీ మద్యం టీడీపీ నాయకులు కన్సర్న్లో జరుగుతుంటే మీరు ఏదైతే బీఫామ్ ఇచ్చారో, మీరు మొన్న ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేశాడో ఆ జనార్దన్ రావు ద్వారాగా ఈ లోకేష్ గారు కానివ్వండి, మీ నాయకులు కానివ్వండి, రాష్ట్రం అంతా కూడా నకిలీ మద్యం ఏర్లై పారిస్తుంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి ఒక బీసీ నేత అయినటువంటి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రం అంతా కూడా సిగ్గుపడతా ఉంది మీరు చేసే పని. నిన్న కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 మంది చనిపోతే మీ వైఫల్యం వల్ల, మీ భద్రతా వైఫల్యం వల్ల, మీ చేతగానితనం వల్ల 9 మంది చనిపోతే దాన్ని డైవర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టును ఖండించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జోగి రమేష్ అరెస్ట్ అంటూ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేసి చంద్రబాబు, లోకేష్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు అన్నారు. రాష్ట్రం అంతటా కల్తీ మద్యం తయారు చేస్తున్నది టీడీపీ నేతలే అని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. కాశీబుగ్గలో అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి, వైఫల్యానికి, భక్తుల భద్రతకు ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉందనేటువంటి నింద రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. కాబట్టి ఆ వ్యతిరేకత నుంచి బయటపడడానికి ఈరోజు డైవర్షనరీ పాలిటిక్స్లో భాగంగా జోగి రమేష్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడానికి టైం ఎంచుకుంది.